పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్ టిమ్స్లో ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఓపీ సేవలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. నెల రోజుల ట్రయల్ రన్ లోటుపాట్లు తెలుసుకుని ఆ తర్వాత పూర్తి స్థాయిలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయంటున్న సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి నోడల్ అధికారి డాక్టర్ మహబూబ్ ఖాన్తో మా ప్రతినిధి భాస్కర్ ముఖాముఖి. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిమ్స్ సనత్ నగర్ హాస్పిటల్లో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన ఓపీ సేవలు 22 విభాగాలకు సంబంధించి ఈ ఓపీ సేవలు అందిస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఓపీ సేవల గురించి మనతో మాట్లాడడానికి టిమ్స్ సనత్ నగర్ నోడల్ ఆఫీసర్ మహబూబ్ ఖాన్ ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ సేవలు ఎలా కొనసాగుతాయి, ట్రయల్ రన్లో భాగంగా ఈ 4 రోజుల పాటు సేవలు, తర్వాత ఆసుపత్రి యొక్క సేవలు ఎలా పేషెంట్లకు అందుబాటులో రానుందనే విషయాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఓపీ సేవలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఎన్ని రోజుల పాటు ఇవి జరగనున్నాయి? ఓపీ సేవల్లో పేషెంట్లకు ఎలాంటి ఎన్ని విభాగాల్లో సేవలు అందిస్తున్నారు? అంటే ఈరోజు ట్రయల్ రన్ స్టార్ట్ అయిందండి టిమ్స్ సనత్ నగర్లో. దాదాపుగా టైమింగ్స్ ఏంటంటే 9 to 11 పెట్టాము. సో 22 విభాగాలతో మనం స్టార్ట్ చేశాము. ఈ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏంటంటే కార్డియాక్ సంబంధించింది ఎక్కువగా అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషను. కానీ అన్ని విభాగాలు ఉన్నాయండి, అంటే సపోర్టింగ్ సిస్టమ్ లాగా, లైక్ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థో, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, డెర్మటాలజీ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో అవన్నీ ఒకేసారి 22 డిపార్ట్మెంట్స్తో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము అరేంజ్మెంట్స్ చేసుకోవటానికి, అంటే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు ప్లస్ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే పేషెంట్ రాగానే వెంటనే వీళ్లకు ఓపీ సేవలు కానీ, ఐపీ సేవలు కానీ, ఎమర్జెన్సీ సేవలు కానీ, కార్డియాక్ సంబంధించిన ఎమర్జెన్సీ సేవలు కానీ ఎంత త్వరగా ఇవ్వగలము అని అసెస్ చేసుకోవటానికి ఇదొక నెల రోజులు పీరియడ్ ఇచ్చారండి. సో ఆ రకంగా మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో మొత్తంగా కార్డియాకి సంబంధించి అలాగే ట్రాన్స్ప్లాంట్ సంబంధించి ఇది ఒక అత్యాధునిక వైద్య ఆసుపత్రి అనుకోవచ్చు. సో దానికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలు కావచ్చు, అత్యాధునిక సాంకేతిక ఏ విధంగా దీనిలో ఉపయోగించారు? సో మేమేం చేశామంటే ఇప్పుడు ఒక 4 కార్డియాలజీ యూనిట్స్ పెట్టామండి. ఎక్కడ లేవు, ఇంత గవర్నమెంట్ సెటప్లో ఇన్ని యూనిట్స్ అనేది లేవు. సో 24 hours ప్లస్ క్యాత్ ల్యాబ్లు పెట్టాము. తర్వాత దీనికి సంబంధించిన ఈ ఈసీజీ కానీ, 2D కోల్ కానీ, టీఎంటీ కానీ అన్ని క్యాత్ ల్యాబ్లు ఇవన్నీ 24 hours ఇస్తాం. ఎవరికైనా ఆపరేషన్ అంటే బైపాస్ సర్జరీస్ కానీ, స్టెంట్లు వేయటం కానీ ఏంటి వాళ్ళకు దానికి సంబంధించిన అన్ని హయ్యర్ ఎండ్ ఎక్విప్మెంట్ అంతా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ఒక అసెస్మెంట్ ఏంటంటే సూపర్ స్పెషాలిటీ వైద్యంలో కార్డియాక్ వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. సో అందుకని ఏంటంటే ప్రజలకు మంచి వైద్య సేవలు, ప్రత్యేకించి గుండెకి సంబంధించిన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్ని కార్డియాక్ సెంటర్గా చేశారు. దానికి తగ్గట్టుగానే దానికి అనుకూలంగా దానికి కావాల్సిన హయ్యర్ ఎండ్ ఎక్విప్మెంట్ అంతా కొనడం జరిగింది. ఆ హయ్యర్ ఎండ్ ఎక్విప్మెంట్ కూడా ఈ నెల రోజుల లోపల మేము ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఆ మిషన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఈ 1 monthలో చూసుకుంటాము. ఈ అఫీషియల్ ఇనాగరేషన్ వచ్చిన తర్వాత Day 1 నుంచి వీ విల్ గివ్ ది అట్మోస్ట్ సోఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ ఫర్ ది కార్డియాక్ పేషెంట్స్. సో మొదట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ టిమ్స్లో మొత్తంగా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయి, దాంతోపాటు ధర్మశాల యొక్క ప్రత్యేకతలు ఏంటి? అంటే ఇది ఏంటంటే మొత్తము 5 బ్లాకులు అండి, ముఖ్యమైన బ్లాకులు. ఈ మీరు చూస్తున్న ఈ వరుసగా ఉన్న ABC బ్లాకులు ఉన్నాయండి. ఒక్కసారి మీరు ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ బ్లాక్ ఏంటంటే ఎమర్జెన్సీస్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. మొత్తం 16 ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి, 4 ఎమర్జెన్సీ థియేటర్స్, ఇక 12 ఏమో మామూలు థియేటర్స్ ఉంటాయి. సో అలా ఐసీయూ బెడ్స్ అంటే 300 ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ 300 ఉన్నాయి. సో అలా ఆపరేషన్ థియేటర్సు, ఐసీయూ థియేటర్సు మొత్తం కలిపిందంటే 1000 bedded హాస్పిటల్. దీంట్లో 300 ఐసీయూ బెడ్స్, 500 జనరల్ బెడ్స్, 200 పేయింగ్ రూమ్, అంటే ఎవరైనా సపరేట్గా ఉండాలంటే వాళ్ళకి సపరేట్గా ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే విఐపి సూట్స్ అని ఉన్నాయి. ఒక 8 విఐపి సూట్స్ కూడా మేము పెట్టగాము. ఇది 3 బ్లాకులు అండి. ఈ బి బ్లాక్ ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నామో దీంట్లో ఎక్కువగా ఓపీ సర్వీసెస్ ఉంటాయి. ఓపీ సర్వీసెస్ అండ్ జనరల్ బెడ్స్ కూడా ఉంటాయి. తర్వాత దీని పక్కన ఉన్న సి బ్లాక్ అని ఉంటుంది. ఆ సి బ్లాక్లో ఏంటంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సో అలాగా రేడియాలజీ, ల్యాబ్, తర్వాత ప్రైవేట్ రూమ్స్ అవన్నీ ఉంటాయి. సో ఇట్లా డిజైన్ చేసింది. ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్కి
ఫ్లోర్ టు ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ అన్ని కనెక్టివిటీ ఉంటుందన్నమాట. పేషెంట్ ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత వెళ్ళాలంటే మళ్ళీ లిఫ్ట్లు తీసుకెళ్ళి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళటం, ఫోర్త్ ఫ్లోర్కి అలా లేదు, సేమ్ ఫ్లోర్లోనే అన్ని సేవలు అందేటట్టు అట్లా డిజైన్ చేయొచ్చు జరిగింది. తర్వాత ఇంకొక యూనిక్ ఏంటంటే మన ధర్మశాల అనేది ఒకటి కట్టామండి. అదేంటంటే 200 కార్డ్స్ ఉంటాయి దాంట్లో. పేషెంట్ అటెండెంట్స్ చెట్ల కింద ఎక్కడెక్కడ పెడితే అక్కడ నేల మీద రాత్రులు పడుకోవటము, వాళ్ళకి ఇబ్బంది, ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తారు, ఒక్కో పేషెంట్ 4 రోజులు ఉండాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు అటెండర్స్ వాళ్ళకి ఎక్కడా సదుపాయం లేదు కాబట్టి ప్రత్యేకించి వాళ్ళకి ధర్మశాల అనేది ఒకటి కట్టడం జరిగింది. దాంట్లో 200 కార్డ్స్ ఉంటాయండి. ఆ అటెండెంట్స్ వాళ్ళు అక్కడ ఉండొచ్చు. ఆ పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మేము వాళ్ళకి అందిస్తాం అక్కడికి. సో వాళ్ళు ఇక్కడ రావాల్సిన పని లేదు కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ అర్ధరాత్రి పూట ఏదైనా పేషెంట్ బ్యాడ్ అయినా కానీ ఏదైనా ఉన్నా కానీ అక్కడ వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ వాళ్ళకి పంపించి మీ పేషెంట్ పలానా చోట ఉన్నారు, ఈ పేషెంట్ తాలూకా ఎవరు ఉంటే మీరు రండి అని చెప్పే సిస్టాన్ని కూడా మేము డెవలప్ చేస్తున్నాం. సో ఈ రకంగా పేషెంట్కే కాకుండా పేషెంట్ అటెండెంట్స్కి వాళ్ళు ఉంటే వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో క్యాంటీన్ 24 hours క్యాంటీన్ కూడా సదుపాయాలు చేస్తున్నాం. అలాగే దాదాపు 1000 బెడ్లతో కూడుకున్న ఈ ఆసుపత్రికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక వేలాది సంఖ్యలో పేషెంట్లు కావచ్చు, అటెండెంట్స్ కావచ్చు రావచ్చు. సో వాళ్ళకి సంబంధించి పార్కింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలాంటివి ఏం ఏర్పాటు చేశారు? సో మాకు ఒక ఈ లిమిట్ ఇంతమంది వస్తారనేది, ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకు వైద్యం ఇచ్చి వాళ్ళకి సదుపాయాలు చేసే కెపాసిటీ గల హాస్పిటల్ నిర్మించడం జరిగింది. మేము ఇప్పుడు 2000 కాదు 3000 ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళని చూడటానికి మా వైద్య సిబ్బంది అంతమంది ఉన్నారు. ఎంతమంది వైద్యులు ఏ రంగాల్లో నిష్ణాతులు అవసరమయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? వైద్యుల నియామకానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇంకా హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఇంకా గవర్నమెంట్లో ఉందండి, అది త్వరలోనే వస్తుంది. అది సో హ్యూమన్ రిసోర్సెస్ డాక్టర్స్ అయితే 450 వరకు వస్తారు డాక్టర్స్. ఇక సిస్టర్స్ అందరూ కలిపి అంటే సిబ్బంది మొత్తం కలిపి దాదాపుగా ఒక 3000 మంది ఉంటారండి. సో ఇక అందరూ అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో శానిటేషన్ బాగుండదు అనేది ఒక దృష్టికి పోయింది, గవర్నమెంట్ దృష్టికి. అది దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టే ఈ శానిటేషన్ కానీ, సెక్యూరిటీ కానీ, పేషెంట్ కేర్ కానీ, డాక్టర్స్ని కానీ అందరినీ రిక్రూట్ చేయడం జరిగింది. అది త్వరలోనే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. మొత్తంగా ప్రభుత్వం కూడా మెడికల్ టూరిజాన్ని పెంపొందించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. సో దానికి సంబంధించి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియో అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ప్రత్యేకమైన వైద్య సేవలు అందిస్తామంటున్నారు. సో విదేశాల నుంచి కూడా పేషెంట్లు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీకు మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయండి, ఇప్పుడు ఏంటంటే మాకు విఐపి సూట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి కొన్ని. సో ఇంకా నియర్ ఫ్యూచర్లో మాకు అందుతున్న సమాచారం ఏంటంటే మెడికల్ టూరిజం, ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం గురించి దానికి కసరత్తు చేస్తున్నామండి. మా హయ్యర్ ఆఫీషియల్స్ ఇక్కడ ఉన్న R&B డిపార్ట్మెంట్ వాళ్ళతో చర్చించి దానికి కూడా మెడికల్ టూరిజం గురించి ఏమేం చేయాలనేది త్వరలోనే ఆ పాలసీ కూడా వచ్చేస్తుంది ఈ హాస్పిటల్లో. ఇంకో విషయం ఏంటంటే నిమ్స్ తరహాలో టిమ్స్ వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో నిమ్స్లో చూసుకుంటే ఎంతో కొంత బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దానికి సంబంధించి పేషెంట్ల దగ్గర నుంచి మీరు ఈ బిల్లులు అయితే ఏ రకంగా ఉంటాయని చెప్పదు, పూర్తిగా ఉచితంగా ఉంటాయా లేకపోతే 50-50 లాగా ఉండొచ్చా? ప్రస్తుతానికి ట్రయల్ రన్ ఒక 1 month ఇది ఏదైతే పెట్టారో మంత్రి గారు, ఇది ఫ్రీ అండి. తర్వాత ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసి ప్రభుత్వం మీకు సమాచారం అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే వైద్యం సరిగ్గా చేయాలనే ప్లస్ శుభ్రంగా ఉండేవని ప్రజల్లో ఒక అపోహ ఉంది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆసుపత్రి భవిష్యత్తులోనూ ఈ పరిశుభ్రత మెయింటైన్ చేసేలా, పేషెంట్లో ఒక నమ్మకం కలిగించేలా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు చెప్పవచ్చు? అంటే ఏదంటే తప్పనిసరిగా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు అంటే శానిటేషన్ బాగుండదు, సరిగ్గా చూడరు, పట్టించుకోరు, ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండవు, మందులు లేవు అనేది ఒక అపోహని కాదు, కొంత నిజమై ఉండొచ్చు. వాటిని అన్నిటినీ అధిగమించి సో ఒక రకమైన అంటే కన్స్ట్రక్షన్లో కానివ్వండి, హెచ్ఆర్ అంటే డాక్టర్ల రిక్రూట్మెంట్లో కానివ్వండి, ఈ శానిటేషన్ చూడటానికి కావాల్సిన మనుషులను కానీ ఈ అన్నిటినీ ఆ డిఫెక్ట్స్ అన్నీ రెక్టిఫై చేసిన హాస్పిటల్ ఏది టిమ్స్ సనత్ నగర్. సో వీటిల్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఎక్కడైతే మీ మామూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఏ అయితే చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఇక్కడ రెక్టిఫై చేసి కట్టడం జరిగింది. ప్రజలకు మంచి పరిశుభ్రతమైన వాతావరణంలో వైద్యం అందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. సో మొత్తంగా ఇది టిమ్స్ ఆసుపత్రి ఈ రోజు నుంచి ప్రారంభమైన టిమ్స్ ఆసుపత్రి ఓపీ సేవలు 4 రోజుల పాటు సాగుతాయని చెప్పేసి, ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు టిమ్స్లో ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్న విషయాలు మహబూబ్ చెప్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ ఆసుపత్రి భవిష్యత్తులోనూ ఈ విధంగానే కొనసాగిస్తామని చెప్పేసి, ప్రజల్లో ఉన్న అపోహను తొలగిస్తామని చెప్పేసి టిమ్స్ ఆసుపత్రి నోడల్ అధికారి మహబూబ్ ఖాన్ చెప్తున్న వివరాలు. కెమెరామెన్ సూర్యతో భాస్కర్, ఈటీ న్యూస్, హైదరాబాద్.